ఓవరాల్గా ఇప్పటివరకు వచ్చింది కేవలం పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఫలితం మాత్రమే. అసలు ఫలితం రావడానికి మరికొంత సమయం పట్టేటువంటి ఆస్కారం ఉంది. ఇప్పటికే కౌంటింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. కట్టలు కట్టేటువంటి కార్యక్రమం 25 ఓట్లని సాగ్రిగేట్ చేసి వాటిని మళ్ళీ తిరిగి లెక్కించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఫలితం రావడానికి మరికొంత సమయం పట్టేటువంటి ఆస్కారం మనకు కనబడుతుంది. అయితే ఈ ఎన్నికల్లో ఎలాంటి అంశాలు ప్రభావం చూపించాయి, దీని ఫలితం ఏ రకంగా ఉండబోతోంది? నిన్నటి రోజున ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య, నేనే రాజు నేనే మంత్రి అంటూ. అంటే ఈ వస్తున్నటువంటి ఫలితాలకు సంబంధించి తనకు ఎవరు పోటీ లేరు, పోటీ రారు, పోటీకి తనకి సరి ఎవరు లేరు అని చెప్పుకున్నటువంటి ప్రయత్నమా? ఎందుకు ఈ రకంగా ముఖ్యమంత్రి ఈ సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అన్నది కూడా చాలా కీలకం. నేనే రాజు నేను మంత్రి అని చెప్పడం విత్ ఇన్ ద పార్టీ. సహజంగా కాంగ్రెస్ పార్టీలో మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాం ముఖ్యమంత్రి ఒకళ్ళైతే గుంజేవాళ్ళకు నలుగురు ఉంటారు అనేటువంటి వ్యవహారం. కానీ ఈసారి అట్లాంటి పరిస్థితి లేకుండా సీఎం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మంత్రులు కూడా దాదాపుగా సరే లోపల ఏమైనా కొంచెం ఉండొచ్చేమో కానీ అందరు కొద్దిగా జాగ్రత్తగా ఉన్నారు. సో ఈ ఇంపాక్ట్, ఈ గెలుపు తనదే అని చెప్పుకున్నటువంటి ప్రయత్నమా? ఎందుకని అంటే ముఖ్యమంత్రి గారిని మీరు చూస్తే ఆయన ఈ కుర్చీ ఎక్కినప్పటి నుంచి దాదాపు పవర్లోకి వచ్చినప్పటి నుంచి అదే అంటున్నాడు, నేను తప్పిస్తే ఇంకెవరు లేరు అని. ఐ థింక్ ఫస్ట్ 6 months వరకు కొద్దిగా ఆయన కూడా డైలమాలో ఉండే, ఏం చేస్తారో ఏందో అని. బీఆర్ఎస్ వాజ్ వెరీ స్ట్రాంగ్, చాలా పుష్ చేస్తూ ఉండేవాళ్ళు, ఏదో చేసేస్తామని. సో అది కొంచెం ఆయనకు ఉన్నట్టుంది. బట్ 6 months తర్వాత హీటుకే చాలా స్ట్రాంగ్గా అయిపోయినారు విత్ ఇన్ ద పార్టీ. కొద్ది గొప్ప ఇంకా ఆస్పిరెంట్స్ ఉన్న 2-3 లీడర్స్ కూడా వాళ్ళు కూడా సైలెంట్ కూడా అయిపోయినారు. సో ఆయనకి ఎక్కడ చూసినా మీకు ఇంకా ఇంకో విధంగా చూస్తే ప్రజలలో కూడా అంటే ఆయనలాగా ప్రజలతో కనెక్ట్ అయ్యే ఆ కెపాసిటీ మిగతా లీడర్కి ఎక్కడ కనిపిస్తలేదు. కాంగ్రెస్లో, బీఆర్ఎస్లో హరీష్ రావు గారు ఉండొచ్చు, కేటీఆర్ గారు ఉండొచ్చు, కేసీఆర్ గారు ఉండొచ్చు. బీజేపీలో మీరు చూస్తే సంజయ్ గారు ఉన్నారు. అట్లా ప్రజలతో కనెక్ట్ అయ్యి తెలంగాణ యాసలో మాట్లాడి ఇష్యూను బాగా ఎఫెక్టివ్గా చెప్పగలిగే వ్యక్తులు ఉన్నారు. కిషన్ రెడ్డి గారు ఇంకో విధంగా చెప్తారు కానీ. సో అటువంటి స్ట్రాంగ్ బేస్ ముఖ్యమంత్రి గారికి ఏర్పడింది. సో ఆయన ఇంకొక డెఫినెట్గా 10 ఏళ్ళు చెప్తారు. ఎందుకంటే మీరు కేసీఆర్ చూసినా వాళ్ళు కూడా అట్లా అన్నారు, 10 ఏళ్ళు మేమే గ్యారంటీ అన్నారు. నరేంద్ర మోదీ గారు అయితే ఇంకా 10 ఏళ్ళు మేమే గ్యారంటీ అన్నారు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత, ఎందుకంటే మొన్న ఎలక్షన్స్ గుర్తు లేకుండా జరిగినాయి కాబట్టి ఇట్స్ ఓకే, బట్ ఇది గుర్తుతో జరిగాయి. 116లో 100 తెచ్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ. మేము స్ట్రాంగ్గా ఉన్నామని చెప్పుకోవాలి. స్ట్రాంగ్ ఉన్న అంటే వాళ్ళు చెప్పుకోవడానికి కూడా చెప్పాలి. అంటే ముఖ్యమంత్రి ఇప్పుడు 70 వచ్చినా 80 వచ్చినా ఒక 100 వస్తుంది. నిజంగా ముఖ్యమంత్రిగా నేనే చెప్పినా నిన్న, నేనే రాజు నేనే మంత్రి అని చెప్పినాను, అదే కరెక్ట్ అయిందంటారు. 70-80 వచ్చినా కూడా ఐ థింక్ కాంగ్రెస్ ఇన్ వెరీ స్ట్రాంగ్ పొజిషన్. అండ్ మీరు క్యాంపెయిన్ కూడా పరిశీలిస్తే ముఖ్యమంత్రి గారే మొత్తం ఆయన భుజాల మీద వేసుకున్నారు. మీకు ఎక్కడ మిగతా ఈవెన్ ప్రభాకర్ కూడా ఇంతకుముందు అంటున్నటువంటి మాటదే, మంత్రుల పార్టీ అయినా కూడా ఎంత మైక్రో లెవెల్లో సీఎం ఈ ఎలక్షన్ మానిటర్ చేశాడు. వార్డుల దగ్గర నుంచి ప్రతి ఒక్క అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి ఆ అభ్యర్థికి 2 బీఫామ్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం, స్ట్రాటజీగా ఒకళ్ళు విత్డ్రా చేయించడం, ఇవన్నీ కూడా అంటే ఎంత మైక్రో లెవెల్ మానిటరింగ్ జరిగింది అనేది ఇక్కడ చాలా కీలకంగా మనం చూడాలి. ఇంకోటి డెఫినెట్గా ఇంకోటి మంత్రులను కూడా వాళ్ళ డిస్ట్రిక్ట్స్కు వాళ్ళ ఏరియాస్కి కన్ఫైన్ అయిపోయినారు. కానీ ఎక్కడ వాళ్ళు స్టేట్లో మిగతా ప్రాంతాల్లో క్యాంపెయిన్ చేసే పరిస్థితి లేదు, కనిపించలేదు, వాళ్ళు చేయలేదు కూడా. సో ముఖ్యమంత్రి గారే ఆయన డావోస్ పోయి అక్కడి నుంచి యూఎస్ పోయి జస్ట్ 3-4 days ఉన్నా కూడా ఆయన 4-5 సభలు పెట్టి డెఫినెట్గా ఆయన ఆ ఎఫర్ట్ పెట్టినారు. అండ్ హీ సెంట్ ఎ వెరీ స్ట్రాంగ్ సిగ్నల్ దట్ ఐఎమ్ ద ఓన్లీ గై who's going to save this party, who's going to ensure that this party is on the victorious path అనేది. సో ఆయన తన భుజాల మీద వేసుకున్నారు. రేపు ఏమొచ్చినా కూడా డెఫినెట్గా క్రెడిట్ ఆయనకే వస్తుంది.